క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకుందాం. మనము తెలుసుకున్నటువంటి అంశము ఆరాధించుచున్నావా, అవమానపరుచుచున్నావా? మన సబ్జెక్ట్ అండి. ఆరాధించుచున్నావా, అవమానపరుచుచున్నావా? ప్రియులరా, ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు కనుక ప్రారంభం నుంచి ముగింపు వరకు బహు జాగ్రత్తగా మీరు వింటేనే విషయాలు మీకు అర్థమవుతాయని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వింటే కాన్సెప్ట్ అర్థం కాదు కనుక దయచేసి పూర్తిగా మీరు వినాలని కోరుతున్నాను. అయితే ఆరాధించుచున్నావా, అవమానపరుచుచున్నావా అనేటువంటి ఈ టైటిల్ ఏంటి? ఈ టైటిల్ పెట్టవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మున్నగు విషయాలు మనకి అర్థం కావాలంటే ఖచ్చితంగా మనము బైబిల్ని ఓపెన్ చేసి యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని పరిశీలించవలసినదే. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి సందర్భంలోనికి మనం వెళ్దాం. అనేకమైన విషయాలు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు సంభాషించి ఆరాధనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలో ఎలాగ తెలియచేశాడో మున్నగ విషయాల్ని జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఓకే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అనడండి. దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తే అది ఆరాధన అవుతుంది, అంగీకారమైనటువంటి ఆరాధన అవుతుందని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమరస్థితితో ఎలాగ చెప్పాడండి? ప్రియులరా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. దీనిని ఇంకా ఏమన్నాడంటే 4:23లో యథార్థముగా ఆరాధించువారు అన్నాడు. ఇలాగ ఆరాధిస్తే అది యథార్థమైనటువంటి ఆరాధన. ఈ క్రమంలో కాకుండా మరొక క్రమంలో ఆరాధిస్తే తండ్రైన దేవుణ్ణి అవమానపరిచినట్టు లెక్క అని యేసుక్రీస్తు వారు చెప్పుతున్న మాటల్ని బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క స్టేట్మెంట్ని బట్టి ఆరాధనకు సంబంధించింది మనకి ఏం అర్థమవుతుందనంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వారు ఎవరైనా సరే భూమండలం మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇలాగ ఎవరైతే ఆరాధిస్తారో ఇది యథార్థమైనటువంటి ఆరాధన అని. ఇలాగ ఆరాధించకుండా మరొక కోణములో ఆరాధిస్తే అది ఆరాధన కాదు, కానీ తండ్రైన దేవుణ్ణి అవమానపరిచినట్లుగా అని ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆలోచిద్దామండి. పాత నిబంధన గ్రంథంలో తండ్రి దేవుడు ఏ రీతిగా ఆరాధించబడ్డాడు ఇశ్రాయేలు ద్వారా అని మనం ఆలోచిస్తే మనందరికీ తెలుసు కదా. దినవృత్తాంతాల గ్రంథంలో, కీర్తనల గ్రంథము 150లో ప్రియులరా, ఇశ్రాయేలీలు లేక లేవీలు
ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ యూజ్ చేసి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారు. మనం కీర్తన 150 మనం మొదటి నుంచి చదువుకుంటూ పోతే తంబూరతోనూ, చితారతోనూ, వాయిద్యములతోనూ, రకరకాలుగా పిల్లన గ్రోబితోనూ రకరకాల వాటిని ఆధారం చేసుకొని ఆరాధించాలి అన్నట్టుగా దావీదు గారు తెలియజేసిన దానిని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈ పని ఎవరు చేశారు పాత నిబంధనలో దేవుని యొక్క ఆలయంలో అంటే లేవీయులు జరిగించారు. వాయిద్య సంగీతముతో కృపగలిగిన తండ్రిని మహిమపరిచారు. ఇది పాత నిబంధన గ్రంథంలో మనము చూడగలం. కాబట్టి వారు తంబూరతోనూ, సితారతోనూ, వాయిద్యములతోనూ, పిల్లన గ్రోవితోనూ తోనూ అని చెప్పేసి మనకి 150 చదువుతూ ఉంటుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, కాలాన్ని బట్టి తండ్రైన దేవుడు ఆ యొక్క ఆరాధనని రిజెక్ట్ చేసినట్టుగా, దాన్ని ఆయన కోరుకోవట్లేదు అన్నట్టుగా, నా యొద్ద నుంచి తొలగించండి అన్నట్టుగా ఆమోసు ప్రవక్త ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి మనకి అర్థమైంది. అయితే కాలాన్ని బట్టి తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తెలియచేశాడు. ఇక్కడ సమరస్త్రీతోటి ఎలాగ ఆయన ఆరాధించాలి అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఇప్పుడు ఆరాధించాలి. అంటే కాలాన్ని బట్టి జరిగించినటువంటి మార్పులను మనము పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే తండ్రైన దేవుడు సంతోషపడతాడు, మనుషుల ద్వారా ఆరాధింపబడతాడు. ఇక్కడ వరకు ఈ విషయాలన్నీ మనకు తెలిసినవి. ఇప్పుడు మనం పరిశీలించవలసిన విషయం ఏంటంటే యేసు యొక్క మాటలలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహిద్దాం. ఏమన్నాడు ఆయన సమరస్త్రీతో అంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి అని అన్నాడు. ఇన్క్లూడింగ్ యేసుక్రీస్తు వారు కూడా. ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఇలాంటి ఆరాధన తండ్రి కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం, పరిశీలించవలసిన విషయం ఏంటంటే ప్రియులారా, ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని కొన్ని వందల సార్లు, వేల సార్లు మనం చదువుకున్నాం, బోధించాం. అయితే ఎలాగ అర్థం చేసుకుని ఎలాగ బోధించాము మనందరికీ తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో బోధించారు, దాన్ని అనుసరించారు. ఇప్పుడు సత్యాన్వేషకులుగా పిలువబడుతున్నటువంటి మనము బహు జాగ్రత్తగా దీన్ని పరిశీలిద్దాం. ఆత్మ అంటే ఏంది, సత్యము అంటే ఏంది, ఇవి మనం తెలుసుకొని అలాగ మనం ఆరాధిద్దాం తండ్రైన దేవుణ్ణి. అలాగ ఆరాధించకపోతే ఒక రకంగా చెప్పాలంటే అవమానపరిచినట్టే లెక్క. దేవుడు మనుషుల ద్వారా అవమానపరచటం ఆయనకు అవసరమా, ఇష్టమా? కాదు. ఏ కుమారుడైనా తండ్రిని సంతోషపరచడు తప్ప అవమానపరచడు. అది వాస్తవమైనప్పుడు మనం కూడా తండ్రిని దేవుణ్ణి అవమానపరచకూడదు. అవమానపరచకూడదు అని అనుకున్నప్పుడు సత్యారాధన ఏంటో మనకు తెలియాలి, యథార్థమైనటువంటి ఆరాధన ఏంటో తెలియాలి. ఇక్కడ తెలియజేశాడు. ఏమంటాడండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటున్నాడు. ఓకే ప్రియులారా, నాతోటి సేవకులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేక యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహిద్దాం. ఆత్మ అంటే ఏమిటి, ఆ తర్వాత సత్యం అంటే ఏమిటి? ఎందుకంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటండి కదా. ఆత్మకి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. మనుషులు ఆత్మలే, తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మే, పరిశుద్ధాత్ముడు ఆత్మే, దూతలు ఆత్మలే. ఇలా చెప్పుకుంటూ పోతే దయ్యములు కూడా ఆత్మలే, దేవదూతలు కూడా ఆత్మలే. మరి ఏ ఆత్మతో తండ్రిని ఆరాధించాలన్నది యేసు యొక్క అర్థం, భావం. ప్రియులారా, ఇప్పుడు మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళుదాం. ఆత్మకు బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి?
ఓకేనండి. మీకు నేను తెలియచేయాలంటే అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి. అన్నిటిని మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలియజేయట్లేదు. ఒక కోణంలో మనం బాగు జాగ్రత్తగా ఆలోచిద్దాం. భావం దెబ్బతినకుండా ఆత్మకు బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటిది? ఓకే రైట్. ఈ సమయంలో ప్రియులారా మనము ఫిలిప్పీ పత్రికలోకి వెళ్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు మరి ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ అనేకమైనటువంటి విషయాలు తెలియజేశాడు. మొదటి శతాబ్దంలో 3వ అధ్యాయము 3లో ఏమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. ఆ లేఖనంలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహిద్దాం. ఆత్మతో ఆరాధించాలన్నాడు. ఏ ఆత్మ అన్న సంగతి తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. 3వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం మీరు జాగ్రత్తగా వినాలి చదువుతున్నప్పుడు. నేను ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము అనడండి. ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మీరు ఎంతవరకు గ్రహించారో నాకైతే తెలియదు. ఒక్కసారి మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అని అన్నాడండి. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఈ 3వ అధ్యాయము మొదటి 2 లేఖనాలు మనం చక్కగా చదివితే ఈ 3వ వచనం అందులో ఉన్న భావం మనకి అర్థమవుతుంది. కనుక దయచేసి 1, 2 మీరు చదవాలని కోరుతున్నాను. ఓకే, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అని తెలియచేశాడండి. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి అన్నాడు. దేవుని యొక్క ఆత్మ అంటే ఎవరై ఉన్నారు? దానికి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటిది అని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా మీరు వినండి ప్రియులారా. పరిశుద్ధాత్ముడికి బైబిల్ గ్రంథములో అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయండి. పేర్లతో పిలువబడ్డాడు. పరిశుద్ధాత్మని, క్రీస్తు ఆత్మని, దేవుని ఆత్మని, సత్యస్వరూపి అని, ఆదరణకర్తని, ఇంకా రకరకాలుగా పిలువబడ్డాడు ప్రియులారా. ఎన్ని రకాలుగా పిలువబడ్డా పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాడని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. సత్యాన్వేషకులైతే ఈ విషయము అర్థమవుతుంది. ఓకేనండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అని అంటే ఏం గ్రహించాలి మనము? పరిశుద్ధాత్మ వలన లేక పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి అన్నట్టుగా మనకు ప్రియులారా తేట తెల్లమవుతూ ఉంటుంది. అంటే తండ్రిని ఆరాధించే విషయంలో పరిశుద్ధాత్ముడి యొక్క పాత్ర అద్భుతంగా ఉంది గ్రంథంలో. పరిశుద్ధాత్ముడి యొక్క సజెషన్ మనము తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడి యొక్క గైడెన్స్లో తండ్రిన దేవుని ఆరాధించాలి అన్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. దాని భావము ఇదే. అదే విషయాన్ని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే ఈ భావానికి ఇంకా సపోర్టెడ్గా ఇంకేమైనా లేఖనాలు ఉన్నాయా అన్న విషయం మనం ఆలోచిస్తే గలతీ పత్రికలోకి ఒక్కసారి మళ్ళీ మనము వెళ్దామండి. పిల్లరా అపోస్తలుడు అదే పౌలు గారు గలతీలకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 16లో ఏం తెలియజేస్తున్నాడు? 5:16 బహు జాగ్రత్తగా మనము చూసుకుందామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16లో ఏమంటున్నాడంటే, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి. ఇక్కడ ఆత్మానుసారంగా అన్నాడు.
ఏ ఆత్మానుసారంగా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆత్మ అనేది మనసులో పెట్టుకొని మన సబ్జెక్టుకి అనుకూలంగా ఆలోచిద్దామండి. ఇక్కడ అంటున్నాడు ఆత్మానుసారంగా నడుచుకునడి, అంటే ఆత్మ చెప్పిన ప్రకారంగా ప్రవర్తించండి అని అంటున్నాడు. ఆత్మ చెప్పిన ప్రకారంగా ఏ విషయంలో ప్రవర్తించాలి? తండ్రిని దేవుణ్ణి ఆరాధించే విషయాలని కానీ ఇంకా ఏ విషయంలో కానీ మనం ప్రవర్తించాలి ఆత్మ చెప్పిన ప్రకారంగా, అంటే పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారంగా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు అని చెప్పేసి మనం ఫిలిప్పీ పత్రిక 3:3 మనం చదువుకున్నాం. ఇక్కడికి వచ్చేసరి కొంచెం డిఫరెంట్గా ఏమంటున్నాడంటే ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇది వేరే కాన్సెప్ట్. కానీ పైన ఏమంటున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోండి అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మీకు ఎలాగ గైడ్గా ఉండి గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్లో మీరు నడుచుకోవాలి. ఏ విషయంలో? అన్ని విషయాలలో. తండ్రిని ఆరాధించే విషయమే కావచ్చు, అది ఏ విషయమైనా సరే పరిశుద్ధాత్ముడి యొక్క సజెషన్ని బట్టి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నట్టు మనము తండ్రిని దేవుణ్ణి ఆరాధించాలి. ఇదండి ఆత్మతోనూ ఆరాధించడం అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో తాను తెలియజేసిన ప్రకారంగా ఆరాధించాలి అన్నట్టుగా బహు జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం ఆలోచిద్దాం. ఇదే 5వ అధ్యాయము గలతీ పత్రిక 25లో కూడా ఇలాగే భావం వచ్చే విధంగా తెలియజేస్తున్నాడు. చూడండి 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అని అంటున్నాడు. ఏ కోణంలో చెప్పినా కూడా భావం ఒకటే వస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటుంటే ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఏ విషయంలో? ఆరాధన విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో కావచ్చు. ఆత్మను అనుసరించే నడుచుకోవాలే తప్ప ఆత్మను పక్కకు పెట్టేసి ఇష్టానుసారంగా మనము నడుచుకోవద్దు. శరీర సంబంధం కావచ్చు, లోక సంబంధం కావచ్చు, నీకు నచ్చినటువంటి విధానంలో తండ్రైన దేవుణ్ణి ఆరాధించకూడదు. ఆత్మను అనుసరించి ఆత్మానుసారంగా ఆరాధించాలి. ఆత్మ చెప్పిన ప్రకారంగా ప్రియులారా తండ్రైన దేవుణ్ణి ఆరాధించాలి అన్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి పరిశీలించినటువంటి ఈ 3 సందర్భాలను బట్టి మనకేం తేట తెల్లమైందనంటే ఆత్మతోనూ ఆరాధించాలని యేసుక్రీస్తు వారు చెప్పిండంటే ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఆరాధించాలి అన్నట్టుగా మనకి అర్థమైంది. ఓకేనండి. సమరస్త్రితో చెప్పింది ఇదే కదా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు కదా. ఆత్మ అంటే ఏందో అక్కడ చెప్పాలి యేసుక్రీస్తు వారు. కానీ బైబిల్ను ఓపెన్ చేసి మనం పరిశీలిస్తూ ఉంటుంటే తండ్రైన దేవుడు తన సేవకుడు ద్వారా తెలియజేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా, క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా ఆరాధించాలి అంటే ఒక్క మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్లో తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి అని అర్థం చేసుకోవాలి. యేసు మధ్యలో ఉన్నటువంటి భావం కూడా ప్రియులారా ఇదే. ఓకేనండి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవటానికి. నాకు ఇక్కడ సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. రైట్. ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి 2వ విషయాన్ని మనము చదువుకుందాం. ఏంటది? సమరస్త్రితో ఏం చెప్పాడు? యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్పేసి అన్నాడు. ఆత్మ అంటే ఏందో కన్ఫర్మ్ అయింది లేఖనములను బట్టి. ఇప్పుడు నెంబర్ 2 సత్యముతో ఆరాధించాలన్నాడు. సత్యం అంటే ఏందో ఇప్పుడు మనం గ్రహించాలి. గ్రంథమును బట్టి మనకి ఊహలు వద్దు, వాక్యమే అద్దు. ఇక్కడ కూడా ప్రియులారా సమరస్త్రీతోటి సత్యం అంటే ఏమిటంటే దాని అర్థం ఇదమ్మా అని చెప్పేసి
యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీకి చెప్పలేదు, జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆత్మతోనన్నాడు, సత్యంతోనన్నాడు. ఆత్మ అంటే ఏందో, సత్యం అంటే ఏందో చెప్పలేదు. మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రైట్. ఇప్పుడు నెంబర్ 2, సత్యముతో ఆరాధించాలన్నాడు. ఇంతకు సత్యం అంటే ఏమిటి? ప్రియులారా, ఈ కోణంలో మీరు ఎప్పుడైనా పరిశీలించారా? ఇక్కడ మీరు ఆలోచించండి. ఆరాధనలో ఎన్ని భాగాలు ఉన్నాయి అన్న కాన్సెప్ట్ మీకు చెప్పటం లేదు నేను. మళ్ళీ చెప్తున్నాను, ఆరాధనలో భాగములు ఎన్ని అన్న సంగతి మీతో పంచుకోవట్లేదు నేను. యేసు మాటలలో ఉన్నటువంటి భావాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆత్మ అంటే ఏందో, సత్యం అంటే ఏందో దీన్నే మీరు గ్రహించాలని ప్రియులారా కోరుతున్నాను. ఇక్కడ సత్యం అంటే ఏమిటి? సత్యమునకు బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటిది అన్నటువంటి విషయాన్ని ప్రియులారా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. యేసుక్రీస్తు వారు మరి ఎవరి దగ్గర నిలబడ్డాడండి? ఎవరి దగ్గర నిలబడ్డాడు? పిలాతు ముందు నిలబడ్డాడు. చనిపోవడానికి ముందు పిలాతు ముందు నిలబడ్డప్పుడు యేసుక్రీస్తు వారికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు పిలాతు. అందులో ఒక ప్రశ్నను మనం ఇప్పుడు చూసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రియులారా 17వ వచనం కాంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా క్షమించండి. 37వ అధ్యాయం కాంచి వచనం కాంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి, గ్రహించండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37. అందుకు పిలాతు, నీవు రాజువా క్వశ్చన్ మార్క్ అని ఆయనను అడగగా, అంటే యేసును అడగగా, యేసు నీవన్నట్లు నేను రాజునే, ఎస్ అని అంటున్నాడు. నేను రాజునే. నువ్వు రాజు అని చెప్పేసి అన్నావు కదా, ఎస్ నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను. నా పుట్టుక వెనకాల ఉన్న ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకు పుట్టానంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయినటువంటి ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతుకు డౌట్ వచ్చేసి, అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. సత్యం గురించి మాట్లాడుతున్నావు, అందుకొరకే పుట్టానని చెప్పేసి అంటున్నావు, ఇంతకీ సత్యం అంటే ఏంటి యేసు అని చెప్పేసి పిలాతు ప్రియులారా యేసుకి ప్రశ్నను సంధించినట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రశ్న సంధించాడో దానికి ఆన్సర్ యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పలేదు, ఈ సందర్భంలో చెప్పలేదు. కాబట్టి సత్యం అంటే మరి అర్థం ఏంటిది? ఏమని మనం గ్రహించాలి? ప్రియులారా, ఇది మనకు అర్థమైతేనే సత్యముతో ఆరాధించటం అంటే ఏందో ఈజీగా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇంతకు మన సత్యం అంటే ఏమిటి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఓపెన్ చేయలేదు. మరొక సందర్భంలో సత్యానికి ఏం భావాన్ని తెలియజేస్తున్నాడో మనము చూసుకుందాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఇక్కడ 18వ అధ్యాయంలో తెలియజేశాడు కదా, 17వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ముందు అధ్యాయంలోనికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయ సందర్భం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని చెప్పేసి ప్రియులారా మాట్లాడుతూ ఉంటున్నాడు, లేక ప్రార్థిస్తూ ఉంటున్నాడు. సో తండ్రైన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మనందరికీ తెలిసినటువంటి సంగతి ఇది. ప్రార్థన చేసుకుంటూ 17వ అధ్యాయము 17వ వచనం వచ్చేసరికి ఏమంటాడో చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని తండ్రి నీ వాక్యమే సత్యము అని చెప్పేసి అనడండి. నీ వాక్యమే సత్యము. ప్రియులారా, ఇక్కడ సత్యం అన్నా వాక్యం అన్నా ఒక్కటే అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. యేసు మాటలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహించాలి. నీ వాక్యమే
సత్యము అని చెప్పేసి అన్నాడు. నీ వాక్యమే సత్యము. సత్యమన్నా వాక్యమన్నా ఒకటే. ఇంతకీ వాక్యం అంటే ఎవరు అనేది కూడా మనకు అర్థం కావాలి. వాక్యానికి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటిది? సత్యమనగా వాక్యమన్నా ఒకటే కదా. ఇంతకు వాక్యం అంటే ఎవరు, ఏమై ఉన్నది? ఇవి క్లియర్ కాకపోతే సత్యముతో ఏమండి ఆరాధించడం అంటే ఏందో మనకు అర్థం కాదు. కాబట్టి సత్యం అంటే వాక్యం అని గ్రహించాము. వాక్యం అంటే ఏంటిది అది కూడా తెలుసుకోవాలి కదా. చూద్దాం, వాక్యానికి బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటిది అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్తని యోహాను గారు రాస్తూ వాక్యాన్ని గురించి ఏం మాట్లాడుతాడో ప్రియులారా మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను. ఏమంటున్నాడు యోహాను గారు సువార్త రాస్తూ? ఆదిలో ఉన్నటువంటి వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడండి, ప్రస్తావిస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పేసి అంటాడండి. వాక్యం యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. ఆదిలో వాక్యము ఉన్నది, ఆ వాక్యము ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యము ఎలాగుందంటే దేవుడై ఉందని చెప్పేసి అంటున్నాడు. ఇంతకు ఆ వాక్యం ఎవరు అని చెప్పేసి అని అంటలేదు. వాక్యం యొక్క స్థితిని గురించి తెలియచేశాడు ఇక్కడ యోహాను గారు. కానీ వాక్యము ఎవరై ఉన్నారు ఎలాగ మనం అర్థం చేసుకోవాలన్న సంగతి చెప్పలేదు ఇక్కడ. కానీ 1వ అధ్యాయము 14 వచ్చేసరికి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమంటుండండి 1 ప్రియులారా 14. ఆ వాక్యము అంటే ఆదిలో ఉన్న వాక్యము శరీరధారి అయి అంటే శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని కన్ఫర్మ్ చేస్తుండండి. ఆ వాక్యం అంటే ఎవరనుకుంటున్నారు? ఎవరై ఉన్నారంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని అంటున్నాడు. శరీరధారిగా వచ్చింది ఎవరు? 1వ శతాబ్దంలో మరియ గర్భం గుండా బయటకు వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. ఆయన వచ్చి ఎంతకాలం జీవించిండు? 33.5 సంవత్సరాలు. అంటే శరీరమును ధరించి తండ్రి అప్పచెప్పినటువంటి పనులు జరిగించి వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు వారిని దృష్టిలో పెట్టుకొని యోహాను గారు తెలియజేస్తున్నట్టుగా ఆ యేసుక్రీస్తు వారి గ్రంథములో వాక్యమై ఉన్నారు అన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యము అని అంటే వాక్యము అన్నట్టుగా మనకు అర్థమైంది. వాక్యము అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారని చెప్పేసి క్లియర్ కట్గా అద్భుతమైన రీతిలో మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారికి గ్రంథములో తండ్రైన దేవుడు ఒక అద్భుతమైనటువంటి పరాధీనత కలగజేశాడు. ఈ భూమి మీద మానవులు తండ్రైన దేవుణ్ణి ఆరాధించాలంటే యేసు యొక్క సజెషన్ మేర, యేసు చెప్పిన ప్రకారంగా తండ్రైన దేవుణ్ణి ఆరాధించాలని, తండ్రైన దేవుడి దగ్గరికి రావాలని ప్రజల పట్ల అంటే దేవుని బిడ్డల పట్ల అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు వారు. మనము కన్ఫర్మ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాము. కాబట్టి యేసుక్రీస్తు వారిని గూర్చి తండ్రి దేవుడు ఏమండి మరి రూపాంతరము కొండ మీద ఏం తెలియచేశాడు, యేసుకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటిది అన్నటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒకసారి యేసుక్రీస్తు వారి విషయంలో మానవాళికి ఏం సజెషన్ ఇస్తున్నాడు, మనుషులు ఎవరి మాట వినాలని చెప్పేసి అంటున్నాడు, ఒక్కసారి మనం తెలుసుకున్నాడు పిల్లరా. మనం ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయంలోని ఖచ్చితంగా వెళ్ళవలసినదే. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో నేను మొదటి నుంచి చదువుకుంటూ పోతాను, మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మొదటి నుంచి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాన్ను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి
వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయో ఏలియాయో వారికి కనపడి ఆయనతో మాటలాడుచుండిరి. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులు, అయినా పర్వాలేదు, జాగ్రత్తగా గ్రహిద్దాం. 4, అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో, మోషేకు ఒకటియో, ఏలియాకు ఒకటియో 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అద్భుతమైనటువంటి సజెషన్ ఇస్తున్నాడు. ఓకే, ఆ మాట విన్నప్పుడు యేసుక్రీస్తు వారు షబాస్, అలాగే కానీ అని చెప్పేసి అనలేదు. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే 5వ వచనంలో అతడు ఇంకా మాట్లాడుచుండగా, పేతురు ఏదేదో మాట్లాడుచుండగా అని అర్థం చేసుకోవాలి. ఇదిగో ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. పేతురు ఏదేదో మాట్లాడుతుంటే, నువ్వు కాదు మాట్లాడేది, నువ్వు కాదు సజెషన్ ఇచ్చేది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మీరేం చేయాలంటే ఈయన మాట వినాలి, ఈయన చెప్పిన మాట వినాలి తప్ప పేతురు నీ సొంత జ్ఞానంతో, నీ సొంత టెక్నాలజీతో నువ్వు సలహా ఇవ్వద్దు. నువ్వే కావచ్చు, యోహానే కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎవరు మాట వినాలంటే నా కుమారుడైన, నా ప్రియ కుమారుడైన యేసు యొక్క మాటలు వినాలి. మీరు ఏది చేయాలన్నా కూడా ప్రామాణికము నా కుమారుడే, నా కుమారుడు చెప్పిన ప్రకారంగా మీరు వినాలని చెప్పేసి ప్రియులారా ఆ యొక్క కొండ మీద మరి తండ్రి అయిన దేవుడు ఒక సలహా ఇస్తున్నట్టుగా, తెలియచేస్తున్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ ఒక్కదాన్నే కాదండి, ద్వితీయోపదేశ కాండవలనే కానీ, అపోస్తుల కార్యములనే కానీ, ఎక్కడైనా సరే మనం ఆలోచిస్తే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి. మనమందరం కూడా చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, భూమండలం మీద జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటల ప్రకారంగా ప్రవర్తించాలి. మనము అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వాళ్ళ మాటల ప్రకారంగా ప్రవర్తించాలి. తండ్రి అయిన దేవుని ఆరాధించాలంటే యేసు చెప్పిన ప్రకారంగానే జీవించాలి, ఆరాధించాలి. తండ్రిని ఎలాగ ఆరాధిస్తే తండ్రి ఇష్టపడతాడో యేసు చెప్పాలి. యేసు యొక్క సలహా ప్రకారంగానే తండ్రి అయిన దేవుని ఆరాధించాలి తప్ప నీకు నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా ప్రవర్తించొద్దు. అర్థమవుతుందండి మీ కాన్సెప్టు? సత్యం అంటే అర్థం ఏంటిదో పరిశీలించుకుంటూ ఇక్కడికి వస్తున్నాం మనం. తండ్రి అయిన దేవుడు యేసుకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. తండ్రి అయిన దేవుని మనం ఆరాధించాలంటే సత్యముగా, వాక్యముగా పిలువబడుతున్న యేసు చెప్పిన ప్రకారంగానే మనం ఆరాధించాలి తప్ప ఎలా పడితే అలాగా నీకు నచ్చిన ప్రకారంగా వ్యర్థంగా ఆరాధించకూడదు. ఇది మీరు కీ పాయింట్గా మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. అందుకొరకే కొలసి పత్రిక ప్రియులారా, మరి పౌలు గారు కొలసీలకు పత్రిక రాస్తూ ఏం తెలియచేశాడు? 3వ అధ్యాయం 17లో నన్ను ఆలోచిస్తే కొలసి పత్రిక 3వ అధ్యాయం 17లో ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు పత్రిక రాస్తూ 3:15లో ఇలాగంటున్నాడు, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను, ఆరాధించినా ఇంకా ఏ కార్యమని చేసినను తండ్రి నిమిత్తము చేసినను ప్రభువైన యేసు ద్వారా, అంటే యేసు చెప్పిన ప్రకారంగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి లేక ఆరాధించాలి అని చెప్పేసి సమస్తమును ఆయన పేరట చేయాలి, ఆయన చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకోవాలని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. ఏది చేసినా కూడా యేసు చెప్పిన ప్రకారంగానే, యేసు యొక్క గైడెన్స్లో మీరు నడుచుకోవాలని చెప్పేసి పౌలు గారు కొలసీలకి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశీలించినటువంటి
ఈ యొక్క లేఖనాలను బట్టి ఇంకా చాలా ఉన్నాయండి, అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క లేఖనాలను బట్టి మనకి ఏమి తేట తెల్లమైంది అని అంటే, యేసు మాటలో ఉన్నటువంటి భావం మనం ఏమి గ్రహించామంటే, సత్యం అంటే అది వాక్యమని, వాక్యం అంటే యేసుక్రీస్తు వారని, యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగానే తండ్రి దేవుణ్ణి ఆరాధించాలని చెప్పేసి మనము గ్రహించగలిగినాము అద్భుతమైన రీతిలో గ్రంథమును బట్టి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందంటే నేను షేర్ చేశాను, నేను కట్ చేసి ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ప్రియులారా, సత్యం అంటే ఏందో మనము గ్రహించాము. సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే క్రీస్తు, అంటే క్రీస్తు చెప్పిన ప్రకారంగా. క్రీస్తు బైబిల్లో వాక్యమై ఉన్నాడు, అంటే వాక్య ప్రకారంగా తండ్రి అయినటువంటి దేవుని మనము ఆరాధించాలి. మీకు అర్థమవుతుందా అండి? దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. దానికంటే ముందు ఆత్మతో ఆరాధించాలన్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మను చెప్పిన ప్రకారంగా. ఒక్క మాట చెప్పాలంటే ప్రియులారా, పరిశుద్ధాత్ముడి యొక్క సలహా ప్రకారంగా, అంటే పరిశుద్ధాత్మను చెప్పిన ప్రకారంగా, యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా, అంటే వాక్యము ప్రకారంగా ఈ ఇద్దరి యొక్క సజెషన్ని మనం పరిగణలోకి తీసుకొని తండ్రి అయినటువంటి దేవుని మనము ఆరాధించాలి. అలాగ ఆరాధిస్తేనే అది యథార్థమైనటువంటి ఆరాధన అవుతుంది. అలా కాకుండా ఎలాగ పడితే అలాగా నీకు నచ్చినట్టుగా వ్యర్థంగా నువ్వు ఆరాధిస్తే ఒక రకంగా తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు అవమానపరిచినట్టే లెక్క అని చెప్పేసి యేసు మాటలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహించగలిగాము. కాబట్టి ప్రియులారా, నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఏ వ్యక్తి అయినా సరే ఆరాధించాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా ఆరాధించాలి. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. ఆత్మ అంటే ఏందో తెలుసుకున్నాము, సత్యం అంటే ఏందో మనము తెలుసుకున్నాము. తెలుసుకున్న దాని ప్రకారంగా మనము ఆరాధిస్తే ఆ ఆరాధన తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్తుంది, తండ్రి ఆరాధింపబడతాడు. ఈ క్రమములో కాకుండా మరొక కోణములో మనము తండ్రి అయిన దేవుని ఆరాధిస్తే ప్రియులారా, అది ఆరాధన నువ్వు అనుకోవచ్చు, కానీ ఒక రకంగా నిన్ను బట్టి నన్ను బట్టి మనందరిని బట్టి తండ్రి అయిన దేవుడు అవమానపరచబడుతుండ్రని చెప్పేసి మనం గ్రహించాలి. దీన్ని ఎంతమంది గ్రహిస్తున్నారండి? నేను యథార్థంగా ఆరాధిస్తున్నానా లేకపోతే వ్యర్థంగా ఆరాధిస్తున్నానా? నేను వ్యర్థంగా ఆరాధిస్తే నా తండ్రి నా ద్వారా అవమానపరచబడుతున్నాడని ఎంతమంది గ్రహిస్తున్నారండి? కాబట్టి ప్రియులారా, ఈ దారుణమైనటువంటి స్థితి మానవ జాతికి రాకూడదన్న ఉద్దేశంతో మొదటి శతాబ్దములని యేసుక్రీస్తుల వారు సమరయ స్త్రీకి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అందించండి. కాబట్టి ప్రియులారా, కాలాన్ని బట్టి జరిగిన మార్పులని పరిగణలోకి మనం తీసుకోవాలి. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా తండ్రి అయిన దేవుణ్ణి తంబూరతోటి, సితారతోటి, వాయిద్యాలతోటి, కంజర్లతోటి, డప్పులతోటి, ఇంకా రకరకాల వాటితో ఆరాధించకూడదండి. ఆ కాలానికి అది ఓకే. దాన్ని చేయవలసింది లేవీలలో అహరోను సంతతి, నువ్వు కాదు నేను కాదు, అది ఓకే. ఆ తర్వాత కాలాన్ని బట్టి దేవుడు దాన్ని రిజెక్ట్ చేశాడు, ఇష్టం లేదని చెప్పేసి అన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారిని పంపించాడు, ఎలాగ ఆరాధిస్తే ఆయన మయంపరచబడతాడో ఆ ఇన్ఫర్మేషన్ అందించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్యాన్వేషకులుగా పిలువబడుతున్న మనము కాలాన్ని బట్టి జరిగిన మార్పులని పరిగణలోకి తీసుకొని తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. అది ఎలాగంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది కాన్సెప్ట్ అండి. ఈ కోణములో ఎవరు కూడా గ్రంథాన్ని పరిశీలన చేయటం లేదు. ఇంతకీ ఆత్మకి చెప్పిన బైబిల్ డెఫినేషన్ ఏంటిది? సత్యానికి చెప్పిన బైబిల్ డెఫినేషన్ ఏంటిది? ఎవరు కూడా ఆలోచిస్తుంది ప్రియులారా. ఈ పరిస్థితి రాకూడదని నేను తెలుసుకున్న జ్ఞానాన్ని, నేను పరిశీలించిన విషయాన్ని మీకు నేను అందిస్తున్నాను. కాబట్టి వాక్యం విన్నారు, మీరు కూడా పరిశీలించండి. నేను చెప్పింది, యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా కరెక్టా కాదని కూడా మీరు కూడా ఆలోచించాలి. సత్యాన్ని వేసి అదే చేస్తాడండి. అన్నిటిని ఆలోచించి అన్నిటిని పరిశీలించి మేలైన దాన్ని చేపడతాడు. కాబట్టి మీరు కూడా మేలైన దాన్ని చేపట్టి ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రైన దేవుని మీరు ఆరాధించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను.
ఇకపోతే తండ్రి చిత్తం అయితే ఇంతకీ ఆరాధనకి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటిదో రానున్న దినాల్లో మీతో నేను పంచుకుంటాను. సో అప్పటి వరకు ఈ విషయాలు మీరు పరిశీలించి సరైనటువంటి ఆరాధన తండ్రి దేవునికి మీరు చేయాలని, అలాగ తండ్రిని ఆరాధించాలన్న ప్రేమతో కోరుతున్నాను. ఇలాగ ఈ క్రమంలో కాకుండా నీకు నచ్చిన విధంగా మీ పితరులు చెప్పిన ప్రకారంగా మరొక డాక్టర్ ప్రకారంగా మీరు తండ్రిని దేవుని ఆరాధిస్తే అది ఆరాధనని మీరు అనుకోవచ్చు, కానీ అది ఆరాధన కాదు. తండ్రి నీ ద్వారా అవమానపరచబడుతుందని చెప్పేసి నువ్వు గ్రహించాలి. ప్రేమతో ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మరి నా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అనేకమైన అద్భుతమైన సబ్జెక్టులు ఉన్నాయి మా ఛానల్లో, మరి విజిట్ చేయండి. అన్నింటినీ విని ఆత్మీయ మేలు మీరు పొందాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క అంశాన్ని నేను ముగిస్తున్నాను. అందరికీ వందనములు.